శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం రీసెంట్గా ఉదయ్ భాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంటే యాంకరింగ్లో కూడా ఒక సిండికేట్ వ్యవస్థ తయారైంది అని చెప్పేసి తను మాట్లాడిన మాటలు అర్థం ఏంటి? నిజంగానే యాంకరింగ్లో కూడా ఒక సిండికేట్ వ్యవస్థ లాగా తయారైందా? అయితే ఆ సిండికేట్ ఎవరెవరు అయి ఉంటారు? సినిమా పేరేం చెప్పారు? సారీ. ఓ భామ అయ్యో రామ. సారీ. అంటే ఇటీవలి కాలంలో మొన్న ఎప్పుడో ఓ భామ అయ్యో రామ అనే సినిమా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆవిడ యాంకరింగ్ చేశారు. చేసినప్పుడు డైరెక్టర్ ఆయన కనకాల అనుకుంటా, విజయ్ కనకాల. ఆయన ఏమన్నారంటే, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరు ఇలా వస్తూ ఉంటే చాలా బాగుంది, మీరు మళ్ళీ ఈవెంట్స్కి వస్తూ ఉండాలి అంటే, మీరు బాగానే చెప్పారు రమ్మని, కానీ నాకు రావాలనే ఉంటుంది, కానీ వస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇదంతా కూడా ఒక సిండికేట్ అయిపోయింది. యాక్చువల్గా రేపు ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్కి గంట ముందు వరకు అసలు నేను ప్రోగ్రామ్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. అంటే ఆ రకంగా ఈరోజు ఈ యాంకర్స్ అనేది ఒక సిండికేట్లా తయారైంది అని ఆవిడ మాట్లాడటం జరిగింది. అయితే మీకు కనుక మీరు గమనిస్తే కనుక అయితే ఉదయ్ భాను గారు చాలా మంచి యాంకర్. అంటే మీకు సుమ గారు ఎలాగో, సుమ గారు ఒక టైపు, ఈవిడది ఇంకొక రకం, ఝాన్సీ గారు ఇంకో టైపు. అంటే ఒక సందర్భంలో వీళ్ళ ముగ్గురు కూడా ఇండస్ట్రీని ఏలిన వాళ్ళే. ముఖ్యంగా బాలయ్య గారిదంటే ఉదయ్ భాను గారే ఉంటారు. ఉదయ్ భాను గారికి అంత పిచ్చి బాలయ్య గారు అంటే ఇష్టం ఆవిడకి, అంతే, తప్పుగా కాదు. సో అంటే ఆవిడ ఆవేదన అనేది మనకి ఈ మాటల్లో అర్థమవుతోంది ఖచ్చితంగా. ఎందుకంటే సుమ గారు లేకుండా ఏ ఈవెంట్ ఉండదు, సినిమా ఈవెంట్. అంటే సుమ ఈజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే సుమ కోసం అనే కొన్ని ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు, కొన్ని ఈవెంట్స్ అని కూడా అంటున్నారు. అంటే ఆవిడ లేకుండా అది పూర్తి కాదు. బికాజ్ షీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్, కంటెంట్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, తను మార్చుకోవడం కావచ్చు, గెటప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ సుమ కెన్ మేనేజ్ అనేది. రెండోది ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఈవెంట్లో ఆవిడ లేకపోతే ఆవిడ ఒక ఇంటర్వ్యూ చేయకుండా ఆ సినిమా ఈవెంట్ కంప్లీట్ కాదట. మరి అలా ఉన్నప్పుడు ఈవిడికి ఆ ఛాన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే తనకి ఎంత వేదన ఉంటే ఆ మాట అంట తొక్కేశారు అని. ఇప్పుడు ప్రతిదీ నేనే చేసేయాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఝాన్సీ గారు కూడా టాలెంటెడ్ యాంకర్, ఆవిడ కూడా. అసలు ఆవిడ ఒక ప్రోగ్రామ్ మనకు తెలుసు, తను గెటప్స్ మార్చుకుంటూ చేసేది. సో నేను అనేది ఏంటంటే, మనమే అన్నీ చేయాలనుకునే కంట కొన్ని షేర్ చేసుకుంటే బాగుంటుందిగా. ప్రతిదీ నాకే వచ్చేయాలి. ఇప్పుడు ఏంటండి, సంపాదన ఎంత సంపాదిస్తే మనకి ఇది? ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు, సంపాదించాక మీ పిల్లలు దాన్ని ఒక వ్యాలిడ్గా తీసుకోవట్లేదు కదా. అంటే ఈవిడని కాదు, ఎవరి పిల్లలైనా కూడా ఎక్కువ సంపాదించే కొద్దీ పిల్లల్లో విలువలు తగ్గిపోతున్నాయి. డబ్బు విలువ కూడా తెలియట్లా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, లేదా చదువుకోకపోవటం, ఒక సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నారు. అంటే ఏది కూడా అతి పనికి రాదు. అదేవిధంగా డబ్బు సంపాదన కూడా అతిగా వెళ్ళడం అనవసరం అని నా ఉద్దేశం. అయితే అవకాశాలు ఆవిడకి వస్తున్నాయి, వాళ్ళు ఇస్తున్నారు, ఆవిడ తీసుకుంటున్నారు, దానికి ఎవడు కాదనడు. కానీ ఆవిడ ఆలోచించుకోవచ్చు, ఓకే అన్నీ నేనే చేయడం ఎందుకు, కొన్ని వేరే వాళ్ళకి ఇద్దామని కూడా షీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. అంటే ఆవిడని మనం ఏం తప్పు పట్టట్లే, ఆవిడ టైం బాగుంది, ఆవిడకి వస్తున్నాయి అవకాశాలు, ఆవిడ తొక్కుతున్నారా లేకపోతే ఆవిడే తీసేసుకుంటున్నారా అనేది అవతల వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తారండి, యు ఆర్ ఏ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, మీరు ఫలానా అమ్మాయి నాకు యాంకరింగ్ చేయాలి అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. సినిమా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కొంచెం అందరికీ మన అవకాశాలు ఇవ్వాలి అని. ఇప్పుడు తను అన్నట్టుగా సిండికేట్ అయిపోతే కష్టం కదా. వీళ్ళకే పేమెంట్స్ ఎక్కువే ఇచ్చుకుంటారు కదా. సుమ లాంటి వాళ్ళకి పేమెంట్స్ ఎక్కువే ఉంటాయి, 3 లక్షలు ఉంటుందా 5 లక్షలు ఉంటుందా మనకు తెలియదు ఒక ఈవెంట్కి. సో దానికంటే తక్కువకి వీళ్ళు చేసేటప్పుడు, ఇంకా బాగా చేసేటప్పుడు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అనేది మనం చెప్పేది. ఇప్పుడు ఉదయ్ భానుకు కూడా చేయాలని ఉంటుంది. ఇంకోటి వాళ్ళకు కూడా కెరీర్ ఒకటే కాకుండా ఆర్థికంగా వాళ్ళు కూడా బాగోవాలి కదండి. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను ఉదయ్ భాను గారిని సమర్థిస్తానండి. ఈ సిండికేట్ కాకుండా ప్రతిదీ కూడా ప్రతిభను బట్టి కొంచెం పంచుతూ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ మేడం, థ్యాంక్ యూ.